నమస్కారం. చిత్రకళ కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనం ఉన్నాము జూబ్లీ హిల్స్ లో ఉన్న సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ డైరెక్టర్ శ్రీమతి శివకుమారి గారితో. ఈ రోజు చిత్రకళ సంబంధించి ఆవిడ మనకి ఏం నేర్పించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శివకుమారి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఈ రోజు చిత్రకళ సంబంధించి మా సగలకు ఏం నేర్పించబోతున్నారు? నమస్కారం సకలు. మనం పెయింటింగ్లో భాగంగా బ్యాక్గ్రౌండ్స్ వేసేసుకొని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూస్తున్నాం కదండి. అందులో భాగంగా ఇంకొక బ్యాక్గ్రౌండ్ అంటే ఇంతకుముందు మనం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వేసేసి ఫ్లవర్స్ ఎలా చేయాలో చూసాము. మరి బ్లాక్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేద్దాం. అలా అప్పుడు ఇందులో కొంచెం నేను ఆరెంజ్ షేడ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చానండి. దాంట్లో ఒక సింపుల్ ఫ్లవర్ మనం పెయింట్ చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. అలాగే అండి. జస్ట్ ఇట్లా పర్పుల్ కలర్ తీసుకున్నానండి. బ్యాక్గ్రౌండ్ ఇటు ఆరెంజ్ షేడ్ ఉంది కాబట్టి కొంచెం పింక్ కానీ పర్పుల్ షేడ్ కానీ మనం ట్రై చేద్దాము. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఇందులో కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ యూజ్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ని మనం పెయింట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ డార్క్ గా ఉంది కాబట్టి మనం షేడింగ్ ఆఫ్ ద ఫ్లవర్స్ లైట్ కలర్స్ తీసుకోవాలి అనమాట. అంటే కొంచెం మనం తీసుకునేది కాంబినేషన్ కొంచెం అట్లా కాంట్రాస్ట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ డార్క్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం మనం తీసుకునే ఫ్లవర్స్ కానీ అవి కానీ కొంచెం లైట్ గా అదే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లైట్ ఉన్నప్పుడు ఇది కొంచెం డార్క్, అట్లా కొంచెం తీసుకుంటే కాంట్రాస్ట్గా ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం పర్పుల్ కలర్ తీసుకొని అందులో కూడా లైట్ అండ్ డార్క్ షేడ్స్ తీసుకుంటూ చూడండి. వైట్ హైలైట్స్, ఈవెన్ మిడిల్లో పుప్పొడి పువ్వులో కనుక ఉన్నట్టు ఆ ఎల్లో షేడ్ పడగానే ఆ ఫ్లవర్కి వచ్చేసి అందం అనేది కానీ, నెక్స్ట్ గ్రీన్ షేడ్స్లో కూడా కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ తీసుకున్నామండి. సింపుల్గా ఆరెంజ్లో కొంచెం జస్ట్ లైట్ అండ్ డార్క్స్తో బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాను. ఫ్లవర్ అనేది పర్పుల్ అంటే కాంట్రాస్ట్లో ఉండడం వల్ల కూడా చూడండి ఆ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఇది ఇంకొంచెం ఫ్లవర్ అనేది బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది అనమాట. ఆసమ్ పెయింటింగ్, ఇట్స్ వెరీ నైస్. అండ్ తల్లి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నట్టుంది. నాకైతే చాలా బాగుందండి. ఇంత మంచి పెయింటింగ్ మా సకల కోసం చూపించినందుకు సుకుమారి గారు ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఈనాటి చిత్రకళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.